ఇక వెదర్కు సంబంధించిన బ్రేకింగ్ బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఇది తుపానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాను ప్రభావం ఎలా ఉంటుంది అన్న దానిపై తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి నాగభూషణం టీవీ నైన్తో మాట్లాడారు. ఆయన ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి నాగభూషణం ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి ఈ అల్పపీడనం ప్రస్తుతానికి ఎక్కడ ఉంది, అది ఏ దిశగా ప్రయాణిస్తుంది, ఇది తుపానుగా మారితే ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? మలక్కా మరియు దక్షిణ అండమాన్ వద్ద అల్పపీడనంగా ఏర్పడింది. అది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి ఈరోజు ఉదయానికి అదే ప్రాంతం అనగా మలక్కా దక్షిణ అండమాన్ వద్ద సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఏర్పడినది. ఇది అదే దిశలో అనగా పశ్చిమ వాయు దిశలో ప్రయాణించి మరింత బలపడి రేపు ఉదయానికల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అదే దిశలో కంటిన్యూగా కదులుతూ మరింత బలపడి 48 గంటల్లో తుఫానుగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. దాని దిశ ఎటువైపు వెళ్తుంది, దాని ప్రభావం ఏ మేర ఉండబోతుందని అంచనా ఉంది ప్రస్తుతానికి? అంటే ప్రస్తుతానికి వాయుగుండంగా ఏర్పడక ముందు దాని దిశ గమనం అనేది ఇంకా మనం చెప్పలేము. వాయుగుండంగా రేపు ఉదయానికల్లా మారుతుంది కాబట్టి రేపటి నుంచి దాని యొక్క దిశ గమనం ట్రాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రభావం మన యొక్క ఉభయ కోస్తా జిల్లాల్లో 28వ తారీఖు నుంచి కొద్దిగా ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశాలు ఎక్కువ ఉంది. నిన్నటి నుంచి కూడా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో ఆల్రెడీ వేటకు వెళ్ళిన వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి 28వ తారీఖు లోపల వచ్చేవలసినదిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగినది. ఏబీపై 28వ తేదీ నుంచి ఈ వర్షాల ప్రభావం కాస్త పెరిగే అవకాశం ఉంది. ఈలోగా సముద్రంలో ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్ళారో వాళ్ళు సురక్షితంగా 28వ తేదీలోకి ఒడ్డుకు చేరుకోవాలి. ఆ తర్వాత ఎవరు సముద్రంలో వేటకు వెళ్ళకూడదు. ఎందుకంటే తుఫానుగా మారిన తర్వాత సముద్రంలో గాలుల తీవ్రత పెరుగుతుంది, ఆ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.